నేటి దైవవాక్కు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ లోకంలో పవిత్రంగా నడుచుకోవాలంటే, మన జీవిత యాత్ర ఆనందంగా ముగియాలంటే, దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన్ని సేవించగల సామర్థ్యం కావాలంటే మన మానవ బలం చాలదు. మన అల్ప లేక స్వల్ప బలానికి మారుగా దేవుని అమిత బలాన్ని పొందుకోవడము నేర్చుకోవాలి. దేవుని బలాన్ని నేర్చుకొని అలవర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనకిచ్చు బలము చేతనే ఈ లోకంలో అన్ని విషయాల్లో నడుచుకోగలం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా యువకులకు సుదీర్ఘమైన పందెం, కష్టతరమైన పోరాటం కోసం సొంత బలము చాలదు. దేవునిలోని బలాన్ని తెలుసుకొని దేవుని అందలి బలము చేత ఇవన్నీ గెలవవచ్చు. విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే ఆయన బలాన్ని పొందుకోవచ్చు. మన వల్ల కాదని, అది దేవుడే చేయాలని ఆయనపై నమ్మకం పెట్టుకోవడం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఇలా చేసినట్లయినను దేవుడు మనతోనూ మనము దేవునితోనూ కలిసి సహవాసం చేస్తూ యెహోవా కొరకు ఎదురుచూచుచు నూతన బలము పొందుకోవాలి. అప్పుడు అలయక ఆత్మీయ స్థితిలో పరుగెత్తుతాం. ఇహలోక జీవితంలో కూడా నడుస్తాం, సొమ్మసిల్లక నడుస్తుంటాం. అందుకే ప్రభు అంటున్నారు, మత్తయి సువార్త 11:28లో చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న అందరినీ పిలిచి విశ్రాంతితో నెమ్మదిగా ఉండే కృప ఆయన ద్వారా దొరుకుతుందని పిలుపునిచ్చాడు. ఆ దేవాతి దేవుణ్ణి తట్టు ఎదురు చూచే కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.